హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం చిట్టి మిల్లీ మేకర్ మంచూరియా చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని నీళ్లు మరుగుతున్న సమయంలో చిట్టి మిల్లీ మేకర్ అందులో వేయాలి. వేసి ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే అది స్పంజ్ టైప్లా అనిపించాలి. అప్పుడు మనం దీన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వడగట్టుకున్న దాని లోపల మనం చల్లని వాటర్ పోసి ఒకసారి మనం గట్టిగా ఒత్తి తీసుకోవాలి. తీసుకుని ఇందులో మనం కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి ఇది లైట్గా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక కడాయి తీసుకుని కడాయి వేడైన తర్వాత అందులో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్లీ మేకర్ను వేసి వేయించుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేరొక దాంట్లో వేసుకొని మనం అందులో ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నది, అల్లం సన్నగా తరిగింది, వెల్లుల్లి సన్నగా తరిగింది వేసుకోవాలి. వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇందులో టమాటా సాస్, సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో తగినన్ని నీళ్ళు పోయాలి. పోసి నీళ్ళు వేడైన తర్వాత వేడైన తర్వాత ఇందులో చాక్ మసాలా వేయాలి. వేసుకొని వేయించి పెట్టుకున్న మిల్లీ మేకర్ ఇందులో వేయాలి. వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేయాలి. వేసి కలిపితే ఈ మిల్లీ మేకర్ మంచూరియా రెడీ. ఈ మిల్లీ మేకర్ మంచూరియా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ మిల్లీ మేకర్ మంచూరియా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.